స్థానిక తూర్పు బజార్లో గత నెల 6న అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పూర్వ విద్యార్థులకు శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేశారు. అగ్ని ప్రమాద బాధితులైన పూర్వ విద్యార్థులు పంబా పుల్లదాసు, పంబా మల్లికార్జున కుటుంబాలకు 16,000 రూపాయలు విలువగల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎం సుబాని మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుతున్న పూర్వ విద్యార్థులు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పూర్వ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రంపచర్ల గ్రామంలో నవంబర్ 6వ తారీఖు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి చాలా దాదాపుగా 4-5 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో సహాయ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా గ్రామ పెద్దలు చంద్రారెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో కూడా నేనున్నాను ముందుకంటూ వచ్చి గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కూడా వారు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మా పాఠశాల పూర్వ విద్యార్థులైనట్టు హుస్సేన్ గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు, రాజు గారు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దాదాపుగా ఒక 15,000 రూపాయల క్యాష్, అదేవిధంగా ఒక 10,000 రూపాయల వెచ్చాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మనం సమాజంలో ఎక్కడే కష్టం వచ్చినా కూడా అందరం ఆదుకుంటే డెఫినెట్గా సమాజం ముందుకెళ్ళడానికి బాగుంటుంది. అలాంటి కుటుంబాలకు కూడా మనం చేతులిచ్చి అవుతుంది. అదేవిధంగా చక్రారెడ్డి గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలనో తప్పకుండా వారు కృషి చేసి వారికి ఉన్న పలుకుబడితో వాళ్ళకి ఒక ఇంటి వాళ్ళని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమంలో నన్ను మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఇన్వాల్వ్ చేసినందుకు ముఖ్యంగా హుస్సేన్ గారు ముందుండి ఇలాంటి కార్యక్రమాలకి పాఠశాలలో కూడా గతంలో కొంత సహాయం చేశారు. ఆ కార్యక్రమం కూడా ఉన్నారు. తప్పకుండా దీన్ని ఇలానే నిర్విఘ్నంగా కొనసాగిస్తారని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. చేసిన ఈరోజు ఈ కార్యక్రమానికి మన పూర్వ విద్యార్థి పంబా పుల్లాదాసు మరియు వారి తమ్ముడు మల్లికార్జునరావు రెడ్డి నవంబర్ 6వ తారీఖున దురదృష్ట జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కోల్పోవడం జరిగింది. మేమందరం ఏంటంటే ఇంకా పూర్వ విద్యార్థులమైన మేము పంబా వెంకటేశ్వర్లు నేను కూర్చొని మాట్లాడుకొని వీళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలని చెప్పి అనుకొని నిర్ణయించుకున్నాము. ఇంకా అనుకునే తడువుగా మొత్తం 16,000 రూపాయలు వసూలు చేస్తున్నాం. దాంట్లో 9,000 రూపాయలు సరుకులు తీసుకొచ్చి 7,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన మన గ్రామ మాజీ సర్పంచ్ చక్రారెడ్డి గారు మరియు హై స్కూల్ హెడ్ మాస్టర్ సుబాని మాస్టర్ గారు మరియు డ్రిల్ మాస్టర్ సైకిల్ మాస్టర్ గారు, స్వాస్థ్య మాస్టర్ గారు, మరియు పూర్వ విద్యార్థులు తిమ్మరాజు గారు, రవికుమార్ గారు, నాగేశ్వర గారు ఇంకా రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పూర్వ విద్యార్థుల ఎందుకంటే గ్రూప్ ఏర్పాటు చేసింది స్కూల్ అభివృద్ధితో పాటు మన బ్యాచ్లు ఇప్పుడు వరకు హై స్కూల్ చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎవరైనా ఆర్థికంగా వెనకబడి ఉన్నా, వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం పరంగా లేకపోయినా ఇటువంటి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వారికి ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. ఇదేంటంటే మేము గ్రూప్ ఏర్పాటు చేసిన తొలి కార్యక్రమం ఇదంతా సంతోషంగా ఉంది. ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మేము ఈ విధంగా సేవా కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన హెచ్ఎం గారికి, మన పెద్దలందరి గారికి అందరికీ నమస్కారం. మనం చేసిన కార్యక్రమం సామాన్యమైన కార్యక్రమం కాదు. ఎందుకంటే సహాయం చేసే అవకాశం రావటమే ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆపద అనేది ఎవరికైనా వస్తుంది. దానికి మనం ఏం చేయగలం? టైం స్పెండ్ చేయగలమా, లేకపోతే డబ్బు చేయగలమా, లేకపోతే ఒక మాట సహాయం చేయగలమా? ఈ మూడింటిలో ఏది చేసినా కూడా సహాయం చేయటమే. అటువంటి కార్యక్రమం ఇక్కడ ఒకటి జరిగింది కాబట్టి దానికి మా పూర్వ విద్యార్థులు మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యంగా పంబా వెంకటేశ్వర గారు మా క్లాస్మేట్, మా సీనియర్ మా గురువు గారు అయిన హుస్సేన్ మాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూపులో ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటున్నాం, గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం. అయితే అదంతా ఒక ఎత్తు. అయితే ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించడం అనేది చాలా గొప్ప విషయం. అది నాకు జరిగిన సంఘటనలో ఈరోజు ఒక సహాయం చేసే స్థితిలో నేను ఉన్నానంటే దానికి ముఖ్య కారణం పంబా వెంకటేశ్వర్లు, శివనాగేశ్వరరావు మన బ్యాంకులో చేస్తారు, యూనియన్ బ్యాంకులో నా క్లాస్మేట్. నేను ఈ రోజున ఒక గంట నాతో స్పెండ్ చేసిన కారణంగా ఈరోజు నేను నా లైఫ్లో నేను నిలదొక్కున్నాను.
10 మందికి నేను చేయగలుగుతున్నానంటే వాళ్ళిద్దరే కారణం. ఒక ఉదాహరణ, నేను ప్రతి ఒక్కసారి వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నానంటే, నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చెప్పుకోవాలని కాబట్టి నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చెప్పుకుంటూ ఉంటాను. సహాయం చేసే ప్రతి ఒక్క గుణం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది ఒకరు ముందు చేస్తారు, ఒకరు వెనక చేస్తారు, కొంతమంది టైం తీసుకుంటారు, కానీ మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మేము చేసిన కార్యక్రమం మేము ఏదో గొప్ప కోసము, లేకపోతే మేము మా పూర్వ విద్యార్థులు ఏదో సహాయం చేశారు అని అనిపించుకోవడం కాదు. ప్రతి ఒక్కరిలో ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఆలోచన కల్పించడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం. ఇలాంటి కార్యక్రమం మేము మాట్లాడుకున్న ప్రతిసారి కూడా ఎవరికైనా ఏం చేద్దామా అనేది మేము వేస్ట్ మాటలు మాట్లాడుకోము. దాంట్లో చిన్నప్పటి నుంచి మాకు మా 8వ తరగతి నుంచి 6th క్లాస్ నుంచి కలిసి ఉన్నాం. ఎప్పుడైనా కూడా పంపా వెంకటేశ్వర ఆలోచన వేరుగా ఉంటుంది, మా ఆలోచన వేరుగా, ఇద్దరు ఆ మనసులో కలవబట్టే ఏదైనా ఎలాంటి కార్యక్రమాలు కొన్ని మాకు తెలియకుండా మీకు తెలియకుండా కూడా మేము స్టూడెంట్స్ కానీ ఏదైనా చేసి ఉన్నాం సార్. అట్లాగా ఇలాంటి కార్యక్రమం ఇదే మొదట కాకుండా ఇలాంటి కార్యక్రమంలో అన్నింటిలో మీ అంతా సహాయం కావాలని, మా వంతు కూడా మేము స్కూల్కి కానీ లేకపోతే ఎటువంటి సంఘటన జరిగినా కూడా ప్రతి ఒక్కరు స్పందించి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటారని, జయప్రదం చేస్తారని మీరందరూ వచ్చి మా కోసం టైం స్పెండ్ చేయడం గొప్పతనం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. నాకు మన పూర్వ విద్యార్థి తిమ్మరాజు గారిని మాట్లాడుతూ సంఘటన జరగటం దురదృష్టకరం. ఈ హౌస్ కోల్పోయిన వారికి ఎవరికైతే మన వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పిల్లలు ఎక్కువగా పిల్లలకి తీసుకోండి. పిల్లలు తీసుకోండి. నువ్వు రాజుగారు ఆ బ్యాగ్ తీసేసి పిల్లలు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఇంకా ఎక్కువ చేయాలని మీరు మనస్ఫూర్తిగా మీ టీం వరకు అలాంటి ఎన్నో చేయాలి. మండమేడిగా ఓకే, థ్యాంక్ యూ. చేయాలి గ్రామానికి, స్కూల్కి చక్రారెడ్డి గారికి కూడా శక్తిని ఇవ్వాలి దేవుడు చేయడానికి. నేను కోరుకునేది మంచి మనసు. సంక్రాంతికి